ఒక తండ్రి తన కుమారుడిని చాలా మంచి మార్గంలో పెంచుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి అబ్బాయికి చాలా విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. ఒకరోజు తండ్రి అనుకుంటాడు, ఈరోజు నా కొడుక్కి చాలా విలువైన పాఠాన్ని నేర్పించాలని. తన కొడుకును పిలిపించి, బాబు అక్కడ బొగ్గు చందనం ఈ రెండు ఉన్నాయి, అవి రెండు తీసుకురా అంటాడు. ఆ కొడుకు ఒక చేతిలో బొగ్గు మరొక చేతిలో చందనం తీసుకొచ్చి నాన్నకు చూపిస్తాడు. నాన్న కింద పడే అంటాడు. తండ్రి చెప్పినట్లు కొడుకు కింద పడేస్తాడు. తండ్రి అంటాడు, నీ చేతిలో బొగ్గును పట్టుకున్న చేయిని చూడు ఏమైంది అంటాడు. అవును నాన్న, చేయి మొత్తం నల్లంగా మారిపోయింది అంటాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఇది చెడు స్నేహితుల యొక్క ప్రభావం. వాళ్ళు నీతో ఉన్నంత కాలం నీ జీవితాన్ని నాశనం చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయినా వారి యొక్క చెడు అలవాట్లు నీ మనసులో ఇంకా మిగిలే ఉంటాయి. ఎలాగైతే బొగ్గు పారేసినా నీ చేతులు నల్లంగా ఉన్నాయో అలాగా. ఇప్పుడు చందనం పట్టుకున్న చేయి చూపించాడు. చందనం పట్టుకున్న చేయికి మంచి సువాసన వస్తుంది నాన్న అంటాడు. తండ్రి అంటాడు, ఇది మంచి స్నేహితుల యొక్క ప్రభావం. వారు నీ జీవితంలో ఉన్నంత కాలం నీకు మంచే చేస్తారు. వారు వెళ్ళిపోయినా వారి యొక్క మంచి అలవాట్లు నీ మనసులో మిగిలి ఉంటాయి. ఎలాగైతే చందనం పారేసిన తర్వాత కూడా నీకు మంచి సువాసన వస్తుందో అలాగా. చెడు స్నేహితుల వల్ల ఎలాంటి నష్టమో, మంచి స్నేహితుల వల్ల ఎలాంటి లాభమో ఆ అబ్బాయి తెలుసుకుంటాడు. మీరు ఎలాంటి వారు అవుతారో మీ చుట్టూ ఉన్న వారే నిర్ణయిస్తారు. మీరున్న పరిసరాలు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. మనం ఎలాంటి వారితో ఉన్నాం, మనం మంచి వారితో ఉన్నామా చెడ్డ వారితో ఉన్నామా అనేది ఎప్పుడూ మనం చూసుకుంటూ ఉండాలి. ఇలాంటి విషయాలు ప్రతి తండ్రి కొడుకులకు నేర్పించాలి. మీరు బొగ్గు లాంటి వారితో ఉండాలనుకున్నారా, చందనం లాంటి వారితో ఉండాలనుకున్నారా? కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.